గాక ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆ తదుపరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మంచిది. సమయాన్ని ఇచ్చినటువంటి దేవదేవునికి నా నిండు కృతజ్ఞతలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఒక పాట పాడుకున్న తర్వాత దేవుని లేఖనాల పరిశోధన ముందుకు కొనసాగిద్దాం. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా మరచిపోగా నా మంచి నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన, అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన. పద్రజాలపు గిరిగా నీవి చిన్నదిగా, పద్రజాలపు గిరిగా నీవి చిన్నదిగా. అడిగేవాటి దేవాటి కంటే, అడిగేవాటి కంటే, దేవాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథి నీవే యేసయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథి నీవే యేసయ్యా. అడిగే వాటి కంటే ఊహించేవాటి కంటే, అడిగే వాటి కంటే ఊహించేవాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవే యేసయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవే యేసయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే. మన దేవుడు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అధికముగా చేయగల సమర్థుడు. మనలను నడిపించే సారథి మన యేసయ్య. ఆయన మనకు ముందుగా ఉన్నప్పుడు మనము దేనికి కూడా భయపడాల్సిన అవసరత లేదు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున కనపరచు. అందరూ కూడా చప్పట్లతో ఆరాధన జరిగిందంట. స్తోత్రం. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే పాడదాం. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవే యేసయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవే యేసయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే. స్తోత్రం. చేసి ఉన్న ప్రార్థన మేము మరచిపోయినా నీవు మరచిపోగా మా మంచి నాయన. అవునండి, మనము చేసిన ప్రార్థన మనమైనా మర్చిపోతామేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. స్తోత్రం. చప్పట్లతో. చేసి ఉన్న ప్రార్థన నీవు మరచిపోయినా మరచిపోగా నా మంచి నాయన.
దీవెన అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే చప్పట్లతో ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేలును దాచును నీ మంచితనం. అవునండి, మనము చిన్న చిన్న అడుగులో దేవుడు మన కొరకు గొప్ప గొప్ప వాటిని దాచి వచ్చాడు. దేవుడు మన కొరకు ఉన్నతమైన వాటిని దాచి వచ్చాడు. మనము దేవుడి చిత్తాన్ని కనిపెట్టినటువంటి సమయం ముందు ఉన్నతమైన ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేలును దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా విధము, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా విధము. ఏది నాకు కావాలో ఏది చేయొచ్చు ఏది నాకు కావాలో ఏది చేయొచ్చు అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అవునయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. యేసయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా.
ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున కనపరుస్తున్నాం. బిగ్గరగా అందరం బిగ్గరగా చప్పట్లతో హల్లెలూయా చెప్పుకుంటూ ముందుకు సాగుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. మన హృదయాలలోనికి దేవుడిని ఆహ్వానించుకుందాం. బిగ్గరగా మీరు చప్పట్లు కొడుతూ ఉండగా దేవుని శక్తి మిమ్మల్ని తాకబోతా ఉన్నది. మీరు చప్పట్లు కొడుతూ ఉండగా దేవుని ఆత్మ, ఆయన అద్భుత కార్యములు మీరు కనులారా చూడడానికి ప్రభు ద్వారము తెరవబోతున్నాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రార్పణతో చప్పట్లు కొడుతూ హల్లెలూయా. మీ హృదయాలలో దేవుని మహిమ చూడడానికి చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించుకుందాం. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మిగిలిన దేవుని స్తుతిద్దాం. యేసయ్య మీకు వందనాలు, మెస్సయ్య మీకు వందనాలు, మన తండ్రి మీకు వందనాలు, ప్రేమ కలిగిన ప్రభువు మీకు వందనాలు. ఈరోజు ప్రత్యేకముగా మొదటి నెల మొదటి ఆదివారం మొదటి ఆరాధన మీ చేతులుగా అప్పగించి ఈ పాదాలకి ఆరాధన సమర్పించి వాక్యం వినడానికి ఇష్టపడుతూ ముందుకు వెళ్తూ ఉంటున్నా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోవాలి. యేసయ్య నామములో అడిగి వేడుకొని ముందుకు కొనసాగుతున్నాము తండ్రి. శివదం ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది. ఎప్పుడో వాళ్ళ కీర్తన గ్రంథాన్ని తెలుద్దాం. సంతోషంతో ప్రభు మనను తన రెక్కల చాటు భద్రపరిచినట్టు తెచ్చిన విధానాన్ని బట్టి మరొక మారు నా ప్రభు నాకు నిండు కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన మీ అందరికి వందనాలు, శుభాలు. ప్రభు ఇప్పుడు దీవించునుగాక. రండి, 111వ కీర్తన 512 పేజీ నెంబర్ 512. మీరేం చేస్తారంటే చక్కగా ఏదైనా ఒక పెన్సిల్ క్యారీ చేసుకొని కీర్తన దగ్గర డేట్ వేసుకోండి. మీకు అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఏ కీర్తన దగ్గర ఎప్పుడు చదువుతున్నామో డేట్ వేసుకోండి. నేను అలాగే వేసుకుంటాను కాబట్టి చాలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి 111వ కీర్తన 1 నుంచి 10 చరణాలు నేను చదువుతాను. నాతో కూడా కలిసి మీరు కూడా చదవండి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నాతో పాటు గట్టిగా స్పష్టంగా స్వరాలు వినపడితే నాతో పాటు చదివితే మీకు ఇంకా స్పష్టంగా బైబిల్ వచ్చింది. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా
దయాదాక్షిణ్య పూర్ణుడు తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనముల ననుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. దేవుడిచ్చిన కీర్తన మన వినికిడిలో బహుమతంగా ఉంచుగాక. చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి కీర్తన గ్రంథాల నుంచి ఒక చిన్న మాట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. త్వరగా నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఒక అర్ధగంట సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆ తదుపరి తిరిగి గృహాలకు చేరుకుందాం. మరలా సాయంత్రం జరగబోయే రెండవ ఆరాధనను మనము త్వరపెట్టి ప్రారంభించుకుందాం. సాయంత్రం మనకు బలారాధన కార్యక్రమం ఉంది. సాయంత్రం మనకు బలారాధన కార్యక్రమము. బలారాధనకు మీరు అందరూ సిద్ధపడతారని నేను ఎంతగానో ఆశపడుతున్నాను, కోరుతున్నాను. ప్రతి ఒక్కరు సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు పద్దాక నేను హల్లెలూయా చెప్తాను తెలుసా? నేను ఒక చోట విన్నాను, ఒక దైవజనుడు, అయ్యని పేరు నేను మర్చిపోయాను. నాకు ఆయన కళ్ళలోనే ఉన్నాడు, పేరు మర్చిపోయాను. ఆయన సభలోకి వచ్చి మైకెట్లా పట్టుకొని ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా అనగానే కేకకు అక్కడ 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నా వారిలో ఉన్న చీకటాత్మ అట్లా వదిలి వెళ్ళిపోయాయి. అయ్యగారు ఒక్క కేక, అయ్యగారి పేరు నాకు ఆయన ఇప్పటికీ గుర్తు, కళ్ళల్లో మెదులుతున్నాడు కానీ నాకు ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆయన ఒక్కసారి అట్లా ఆయన వచ్చి మైక్ పుచ్చుకుంటే నిర్విరామంగా హల్లెలూయా చెబుతూనే ఉంటాడంట కొద్ది నిమిషాల పాటు. ఈ గ్యాప్ లో అక్కడున్న చీకటి శక్తులు, చాతుర్య శక్తులు, దయ్యపు శక్తులు, రోగాలు, అవి ఇవి అన్ని ప్రజల నుంచి పరుగులు తీసాయి. అందుకని హల్లెలూయాలో అంత శక్తి. హల్లెలూయా అంటే ఏంటి? దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతిస్తే మన స్థితిగతులన్నీ మారిపోతాయి. దేవుణ్ణి స్తుతిస్తే మన స్థితిగతులన్నీ మారిపోతాయి. పౌలు శీలలు స్తుతించారు, బంధకములు తెగిపడ్డాయి. ఎరుకో గోడల చుట్టూ ఇశ్రాయేలీయులు తిరుగుతూ ప్రభువుని స్తుతించారు. ఎరుకో గోడలు శపితమైనటువంటి అనుభవాలు వారు కూల్చివేయగలిగారు. స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అందుకే మనం కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మన స్థితిగతులను మార్చగలదు. చాలా సంతోషం, చాలా సంతోషం. మొదటి ఆదివారంలో మనం ఉన్నాం. మొదటి ఆదివారంలో మనము ఉన్నాం. ప్రార్థన చేయండి. అందరి కొరకు, మందిర క్రమాల కొరకు ప్రార్థించండి. ఉదయాన్నే ఏదో ఒక వేడుకలో, వాడుకలో, లేదా ముందుగా దేవుడు చూపించాడో తెలియదు, మందిరం షటర్ వేసేయడానికి
ఎవరు రావడం, వారితో గొడవ పడడం చాలా బాధాకరమైనటువంటి ఆలోచన నాకు అనిపించింది. ఉలిక్కి పడుతూ లేచాను. ఇది రెండోసారి అలా రావడం. ఆల్రెడీ ఒకసారి వచ్చింది, జరిగింది. మొన్న అలాగే వేయబోయారు కదా, మొన్న అంతే మందిరం షట్టర్ వేస్తున్నప్పుడు కల వచ్చింది, అది జరిగింది. మళ్ళీ రెండోసారి ఇప్పుడే పెద్ద గొడవ జరుగుతుంది. ప్రార్థించండి, మనం పోయిన అద్దె ఇంకా కట్టలేదు, ఇంకా మళ్ళీ జనవరి వచ్చేసింది. దేవుడు ఏదో ఒక నూతన ద్వారాన్ని తెరవాలి. స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అందుకే చెబుతాను, వాగ్దానం తీసుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు, దాన్ని స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. వాగ్దానం తీసుకోవడం గొప్ప కాదు. వాగ్దానం తీసుకున్నావా? మమ్మీ తీసుకుందా, నువ్వు తీసుకున్నావు? నీ హ్యాండ్తో నువ్వు తీసుకున్నావా? ఆ రోజు వచ్చి నా చెల్లి నేను చూడలే, వచ్చింది తీసుకున్నావా? ఏమొచ్చింది? ఏదో అమ్మ చూపించింది కానీ నేను మర్చిపోయాను. దేవునికి స్తోత్రం. డిసెంబర్ 31 వాగ్దానాలు తీసుకోవడం గొప్ప కాదండి, వాటిని స్వతంత్రించుకోవడమే గొప్ప. ఏం చేసుకుంటావు? వాగ్దానం తీసుకొని గుట్లో పెట్టుకుని పూజ చేసుకుంటావా? దాన్ని జీవితంలో అనుభవించాలి కదా, అనుభవించాలి. తెచ్చుకున్నావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మంచిగా స్వీట్స్ తెచ్చుకున్నావు, కీ స్వీట్స్ తెచ్చుకున్నావు, అల్మారాలో పెట్టావు, చూస్తే కడుపు నిండిద్దా? వాసన పిలిస్తే రుచి తెలిసిద్దా? తింటేనే కదా దాని ఆశీర్వాదం అంటే మనకు అర్థమయ్యేది. వాగ్దానం తీసుకోవడం గొప్ప కాదు, దాన్ని అనుభవించిన రోజే అసలైనటువంటి అర్థం అవుతుంది. స్తోత్రం కలుగును. అందుకని నేను అంటాను, వాగ్దానాలు నెరవేర్చబడాలన్నా, ఆశీర్వాదాలు కావాలి అన్నా, దీవెన పొందుకోవాలి అన్నా మన బతుకు బాగుండాలి. స్తోత్రం చెప్పండి. ఉన్నాయా మన బతుకులు బాగున్నాయా? మన బతుకులు బాగున్నాయా లేదో మన క్రియలు వివరిస్తాయి. మన బతుకులు బాగున్నాయా లేదో చెప్పేవి ఫలానా చేసేవి ఇంకొకలాగా అని అంటే అది కరెక్ట్ కాదు. కానీ చెప్పేది ఒకలానే ఉండాలి, చేసేది కూడా ఒకేలా ఉండాలి. చాలా మంది చెబుతారు, చెయ్యరు. కాబట్టి నేను ఏమంటానంటే, మీకు ఆశీర్వాదం కావాలంటే మీరందరూ కూడా దేవునికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా, ప్రార్థనకు దగ్గరగా, సంఘానికి దగ్గరగా, సేవకునికి దగ్గరగా ఉండాలి. అప్పుడే మీకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే ఈ ఆరాధన ప్రారంభంలో మీకు నేను చెప్పాను, మెత్తటి మాంసపు హృదయాలను బండలాంటి కరుకు కఠినాత్మ స్థితిగతుల్లోని నడిపించేస్తున్నాడు అక్కడ. మెత్తటి మాంసపు హృదయమైన మంది. మన హృదయం ఎలాంటిది? మాంసపు హృదయమేనా? ఇనప హృదయమా? రాతి లాంటి హృదయమా? మన హృదయం, మీ హార్ట్ ఎలా ఉండిద్ది? కోర్స్ చూస్తే తెలిసింది. ఒకసారి చదువుకునే పిల్లలకి ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తుంటారు. మన హృదయం ఎలాంటిది? రక్త మాంసముల చేత నింపబడిన చాలా మెత్తగా స్పాంజ్ మాదిరిగా. కానీ ఇలాంటి మెత్తటి రక్త మాంసములు కలిగినటువంటి హృదయాన్ని కర్కోటకంగా, కఠినాత్మకంగా, చాలా దారుణంగా మార్చేస్తుంది ఎవడొకడో. ఎందుకు అడిగి లోపడుతున్నా? ఎందుకు? మెత్తటి హృదయం, మాంసపు హృదయం, రక్త మాంసములు కలిగినటువంటి హృదయం, ఆడికి మన బ్రతుగా అప్పగించుకోవడం ఎందుకు? మన హృదయాలను బండలుగా మార్చుకోవడం ఎందుకు? ప్రభువుకు దూరం అవ్వడం ఎందుకు? దేవుని చిత్తాన్ని మర్చిపోవడం ఎందుకు? మాంసపు హృదయాలని కఠినమైనటువంటి రాతి గుండెలుగా మార్చుకొని దేవునికి దూరంగా బ్రతుక్కోవడం ఎందుకు? మన ఆత్మల అపవాదికి అమ్ముకోవడం ఎందుకు? మనము సాతానుకు లోబడిపోవడం ఎందుకు? అందుకని ఆశీర్వాదాలు మనం చూడలేము. క్రైస్తవుడు అన్ని విషయాల్లోనూ ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండాలి. క్రైస్తవుడు ప్రతి దానికి కూడా, ఇంటిలో కొండలు ఉన్నప్పుడు స్తోత్రం కాదు, కొండల నిండా కూడున్నప్పుడు స్తోత్రం కాదు, ఖాళీ కొండలు ఉన్నప్పుడు కూడా స్తోత్రమే. పరిస్థితులన్నీ సహకరించినప్పుడు మనం భక్తి చేయడం కాదు, పరిస్థితులన్నీ తారుమారైపోయి చెదిరిపోయినా కూడా మనం భక్తి
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 అర్థమవుతాయి నా మాటలు? అర్థమవుతాయి. వాక్యం మీద మనసు పెట్టి ఆ మాటలు వింటే మీ బతుకులు మారుతాయి. మనం భక్తి చేస్తున్నామంటే ఎందుకు? బజార్లో చాలా మంది ఉన్నారు, కిలోమీటర్లు నడుస్తారు. ఆ భక్తి నీ భక్తి పెద్ద తేడా ఏం లేదు. మొక్కుబడి అంతేనా? క్రైస్తవుడు కాబట్టి ఆదివారం మందిరంకి వస్తున్నాం, తప్పట్లేదు కాబట్టి ఉదయం లేపుతున్నాం, వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, వెళ్తున్నాం. వీళ్ళకి తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలిపే కానీ చదువుకున్నారా సామెత? వీళ్ళకి తోలు తెచ్చి ఏడాది ఉతికిన చెప్పు ఉందా? 10th క్లాస్ లోపల వచ్చిందా? ఆ పద్యం వచ్చిందా? వేమ శతకమా? తెలీదా? మరి చదువుకున్నారు ఎందుకు? 4 తీసుకోవడానికి మీ చదువు తీసుకెళ్ళి కొరతట్లో వేయండి మీ సర్టిఫికేట్. ఎలక్క తోలు తెచ్చి ఏడాది ఉతికినా తెలుగు రాదు. క్రైస్తవులు 2 సంవత్సరాల మందిరానికి వచ్చినా బ్రతుకు మారదు. చెప్పే ఒకటి, చేసే ఒకటి, ఇనేది ఒకటి, పాటించేది ఇంకొకటి. ఆశీర్వాదం కావాలంటే ఆనందం వచ్చింది, ఆశీర్వాదం కావాలంటే బతుకు మారాలంటే అలా మారింది. అంతేనా కదా? మేము ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాం, మీరు విన్నది విన్నట్టుగా పాటించాలి. అప్పుడే దీవెన, అప్పుడే ఆశీర్వాదం. కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయిందా లేదా? వెళ్ళారా మీరు అక్కడికి? చూసారంటే మరి అయిపోయిందని అలా చెప్తున్నారు. అది వెరీ గుడ్. కాస్త కొంత బైబిల్ తెలుస్తుంది మీ జీవితంలో. దేవుడికి స్తోత్రం. కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? మొదట గందరగోళం జరిగింది. మన బతుకులు అంతే. మొదట గందరగోళంగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది, తలకాయ నొప్పిగానే ఉంటుంది, చచ్చిపోవాలనిపించింది. ఎందుకంటే బతుకు పరువు పోయిన కాడికి బతికితేవాడు చచ్చావుట అనిపించింది. దేవుడు చెప్పింది చేసావనుకో, ఆ గందరగోళంలో కూడా గొప్పగా దీవించబడతాం, అద్భుతంగా దీవించబడతాం. ఆ గోళలు, గొల్లులు, గొడవలు, చికాకులు, తలకినప్పుడు ఏముండవు. హ్యాపీగా లైఫ్ అంతా కూడా గణతం చేస్తాడు, సంతోషం వచ్చేస్తాడు, దీవెన వచ్చింది. యేసు ప్రభు చెప్పింది చేయడం చేతవ్వాలి. అందుకే మళ్ళీ చెబుతున్నా, ఉన్నది ఉన్నట్టుగా మేము చెబుతున్నాం, విన్నది విన్నట్టుగా. యేసు ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు? సబ్జెక్ట్ మర్చిపోతున్నా. కానా వివాహంలో కొండల్లో ద్రాక్షరసం అయిపోయింది. అది కాదు, అంచుల మట్టుకు సబ్జెక్ట్లో ఉండాలి. అందుకని దిక్కులు చూడకూడదు, గొప్ప తగులుతాయి. రోడ్డు మీద నడిచేటప్పుడు మనం దిక్కులు చూస్తే మనకి బొట్టలు ఏమైపోతాయి? గోరు లేచి. అలాగే దేవుడి మందిరంలో ఉన్నప్పుడు వాక్యం కూడా మనసు పెట్టి వింటే సబ్జెక్ట్ మీకు అర్థమైంది. యేసు ప్రభు ఏం చెప్పాడు? అంచుల మట్టుకు ఎన్ని బాణాలు అయ్యాయి? అరేనా 66 ఎందులో ఉంటాయి? 6 బాణాలు అయిపోయామన్నాడు. అదేంటి? నీళ్లు పోస్తే ద్రాక్షరసంగా మారుతాయా? మీరు చేయండి. నీటి ద్రాక్షరసంగా మార్చాలంటే మనం ఏం చేయాలి? పందరేయాలి, రంగు పోయాలి, ఆ ద్రాక్ష ఆ ఫ్లేవర్ ఎసెన్స్ కలపాలి. యేసు ప్రభు అవన్నీ చేశాడా? ఏమండి? పందారు పోసి, రంగేసి, ఆ ద్రాక్ష ఎసెన్స్ అంతే కూడా బాగా కలిపాడా? 6 బాణంలో ఏం పోసాడు? నీళ్ళగా పోసింది. ద్రాక్షరసం ఎందుకు మారే? అది నీకు అనవసరం, దేవుడు చేస్తాడు. నువ్వు అడగకూడదు, తలంచి చేయాలంతే. నీ బతుకు మారాలంటే దేవుడు చెప్పింది చేయాలి. ఏంటిలో జరిగిందా? నమ్మకపోతే నీ కర్మ. ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉంటావు, నీ జీవితం మారదు. బాణంలో నీళ్ళు పొద్దు ద్రాక్షరసం ఏంటయ్యా అంటావా? అంటే నీ బతుకు మారదు. మరిద్దా? బాణంలో నీళ్ళు ఏంటయ్యా? బాణంలో నీళ్ళు పోయడం ఏంటి అని అంటే బతుకు మారదు, పోయడం అంతే. ప్రభు చెప్పాడు నీళ్ళు ద్రాక్షరసంగా మారుతాయి. స్తోత్రం. దేవత వచ్చి చెప్పింది మగపిల్లడు పుడతాడు, నమ్మాలి. నమ్మకపోతే ఆడు పుట్టేదాకా సంవత్సరంన్నర నోగడే కూర్చున్నాడు. ఎవరు? మా తాతయ్య పేరు మర్చిపోయారా?
20 సార్లు చెప్పా క్రిస్మస్లో, జకర్యా 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 అని. అందుకని వాక్యం అనమాట. దేవుడు వచ్చి చెప్పింది ఏమని, మా పిల్లడు పుడతాడు. నమ్మాడా? నమ్మలేదు. సంవత్సరంన్నర మోగపోయాడు. దేవుడు కోపం రాదు. దేవుడు చెప్పింది చెప్పిన దేవుడు కోపం రాదు. నేను చెప్పా నువ్వు చెయ్యాలి. కోట్లు తెమ్మనా, మేడలు బంగారాలు బిద్దులు అవన్నీ తెచ్చి నా కోసం అర్పించమని చెప్పానా, బండలో కొండలు ఏమా చెప్పింది తగలబడండి అన్నాడు. చెప్పింది నేను తగలబడి అన్నాడు. ఎలాగపోతే నీ కర్మ. ఇది రమ్మడి తిరగడం మన బతుకులు. అందరూ తింటారు, మన ఖాళీగా పడుకోవాలి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయకపోతే ఆశీర్వాదం వాడు ఎంత లావుతాడైనా సరే, కోట్లున్నా కరిగిపోవాల్సింది. దేవుడు చెప్పింది చేయకపోతే మేటలున్నా సరే కూలిపోవాల్సింది. బలవంతుడైనా సరే బక్క చెక్కిపోవాల్సింది. యేసు ప్రభు చెప్పింది చేయకపోతాడు, ఎందుకు పనికిరాడు. యేసు ప్రభు చెప్పింది చేసినోడే బాగుపడతాడు, పరలోకం పోతాడు. ప్రభు చిత్తానికి అప్పగించుకోవాలి. దేవుడి సిద్ధాంతాలు పాటించాలి, దైవికంగా నడుచుకోవాలి. బైబిల్ మనం చక్కగా చదువుకుంటూ ఫాలో అవ్వాలి. అందుకే మళ్ళీ చెబుతున్నాం, ఉన్నది ఉన్నట్టుగా మేము చెబుతున్నాం, విన్నది విన్నట్టుగా పాటించాలి. పెద్దగా మీరు చేయాల్సిన అవసరం లేదు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు యోగ్యంగా కనపరుచుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు లోపాలు కనపడకూడదు. మీ ఫైల్ వచ్చిన దేవుని దగ్గరికి, ఏంటి పలానా జీవితం ఏంటి ఓపెన్ చేయి, తీసేయండి. నీ ఫైల్ ఓపెన్ చేశాడు. ఫస్ట్ పేజ్ నీ పేరు, నీ ముఖం, నీ ఊరు, చిరునామా, పిన్ కోడ్ అన్ని బాగానే ఉన్నాయి. అక్కడ దాకా ఎవడు బతికినా బాగానే ఉంటుంది. అక్కడ దాకా ఎవడు బతికినా బాగుంటుంది. పేజీ తిప్పితే ఉంటుంది అసలు మేడం. ఆడు ఏం చేస్తున్నాడు, ఏం బతుకుతున్నాడు, ఏం తింటున్నాడు, ఏం తిరుగుతున్నాడు, ఏం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. నీ ఫైల్ దేవుడి ముందుకు వెళ్ళినప్పుడు అందులో దేవుడికి నచ్చనివి కనపడకూడదు. అందులో దేవుడికి నచ్చనివి నీ ఫైల్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. చూడగానే సంతకం పెట్టాలి. దేవుడు చూడగానే రిజెక్ట్ అయ్యావా అడుగుపడింది, రిజెక్ట్ అయ్యావా అడుగుపడింది. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను, మేము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాము, మీరు విన్నది విన్నట్లుగా. అది ఆలోచించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. శిబదం అందరం కలిసి హల్లెలూయా. అంతే. పిల్లరా, దేవుని వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చెప్పుకుంటూ పోతే దేవుడి కృపను వివరించుకుంటూ వెళ్తే మనకు సమయం సరిపోదు. వాగ్దానం తీసుకున్నారు, వాటి నెరవేర్పు కొరకు ప్రాకులాడండి. తీసుకొని ఇంట్లో పెట్టుకొని ఒకే సాంబ్రాన్ని దానికి గూట్లో పెట్టద్దు, టీవీ మీద పెట్టుకొని చూస్తూ మురిసిపోవద్దు. అర్థమైందా? టీవీల మీద గూట్లలో పెట్టుకొని నివసం ఒకసారి చూసుకుంటే పని జరగదు. ఏం చేయాలి? పోరాడండి, ఉపవాసాలు ఉండండి. మళ్ళీ క్రిస్మస్ దాకా ఉపవాసాలు ఉండి రావాలి. ఈస్టర్ పండుగ దాకా ఎవడు మళ్ళీ బైబిల్ జోలికి పోడు. ఉపవాసాలు ఉండండి, జాగారాలు చేయండి. ఏం చేస్తారు? జాగారాలు చేయండి, కడుపు కట్టుకోండి, కన్నీళ్లు విడవండి. ఖచ్చితంగా జవాబును మీరు చూచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. రండి, ఎక్కడికి? బైబిల్ గ్రంథంలో తీయండి 111వ కీర్తన చదవండి, 5వ చరణం. ఇచ్చి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆహారము అక్కడ కలిపి రాశారు, దాన్ని విడదీస్తే చదువుకున్న వాళ్ళు చెప్పండి, దాన్ని ఇది అంటారండి. ఆహారము ఇచ్చి ఉన్నాడు. ఏం చదువుకోలేదా? ఎరిమాలేసి చూస్తారండి నన్ను. ఆహారం ఇచ్చి ఉన్నాడు, దాన్ని విడదీసి దాన్ని ఇది అంటారు కదా మీరు భాషలో చదువుకున్న వాళ్ళు. ఆహారము అది ఇది అంటారు కదా, విడదీసి చదువుతాం. అది అక్కడ కలిపి రాయబడి ఉంది, మనం విడదీసి చదువుతాం. ఆహారం తీసేయండి, ఇచ్చి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆహారం ప్లేస్ ఏం పెట్టుకుంటావు? ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అది ఏమంటే రాయబడి ఉంది? తన యందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చి ఉన్నాడు. ఆహారం ప్లేస్ ఏం పెట్టుకుంటావు? ధనం పెట్టుకుంటావా? తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటే ఖాళీని పూరించండి. ఏం రాసుకుంటావు? రాసుకోండి.
ఎవరు రాసుకొని సంతకం పెట్టుకో. దేవుడు నీకు ఈ సంవత్సరం తిరిగి లోపిస్తాడు. స్తోత్రం చెప్పు. ఏం రాసుకుంటావు? ఆరోగ్యం రాసుకుంటావా? రాసుకో, ఏం పర్లా రాసుకో. ఆ దేవుడు ఈ సంవత్సరంలో నీకు ఆరోగ్యం ఇచ్చుంటా. నేను చెబుతున్నాను, ఒక సేవకుడిగా చెబుతున్నాను. తన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఇచ్చి ఉన్నాడు. ఏం కావాలో అక్కడ రాసుకో. నాకు నా దేవుడు ధనము ఇచ్చి ఉన్నాడు, ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు, సంతోషం ఇచ్చి ఉన్నాడు, సమాధానం ఇచ్చి ఉన్నాడు, కృపని ఇచ్చి ఉన్నాడు. ఏం కావాలో రాసుకున్నావు అక్కడ. నా దేవుడు ఎవరు? ఇచ్చే దేవుడు. స్తోత్రం చెప్పండి. సంతకం పెట్టుకుంటే అక్కడ డేట్ రాసుకో. చాలా మంది ఇటు ఆశీర్వాదం కోల్పోయారు. అందుకే చెబుతా, మందిరం మానొద్దు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో దేవుడు తెలియదు. ఏం కావాలి? దేవుడు ఇస్తాడు. ఇస్తాడా? ఇస్తాడా? దేవుడు ఇచ్చే దేవుడు. అందుకని బైబిల్ చెబుతుంది, ఆయన హస్తము కృచ్చగలేదు. ఆయన హస్తము మనకు చేత కావట్లేదు తీసుకోవడానికి. దేవుడు గుప్పిల్లుండా ఆశీర్వాదాలు పుచ్చుకుని సిద్ధంగా ఉంటున్నాడు. చెంగు పట్టడము, దోసిళ్ళు పట్టడము మనకు చేత కావట్లేదు. దేవుడు ఇచ్చే దేవుడు, తీసుకోవడం నీకు చేత కావట్లేదు అంటున్నా. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? తీసుకోవడం చేత కావాలి. తీసుకోవడం చేత కావాలి. చేతవ్వా నీకు దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవడం? చేతవ్వా నీకు అవ్వట్ల. తన యందు భయభక్తులు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆశీర్వాదం అట్లా వచ్చి నీ ఒళ్ళో పడింది. భయం ఉందా? దేవుడంటే భయం ఉందా? దేవుడంటే భయం ఉందా? పాపిష్టి పనులు చేస్తున్నారు. దేవుడంటే భయం ఉండే చేస్తున్నారా? భయం లేక చేస్తున్నారా? పాపం పనులు చేస్తున్నారు. దేవుడంటే భయం ఉండే చేస్తున్నారా లేక చేస్తున్నారా? నీచమైన చెయ్యకూడని కార్యాలకు చోటిస్తున్నారు. దేవుడంటే భయం ఉండి చేస్తున్నారా? భయం లేక చేస్తున్నారా? భయం లేకేగా. భయం ఉంటావా? చేయదుగా. భయం ఉంటే మందులు తాగుతావా? భయం ఉంటే సినిమాలు చూస్తావా? భయం ఉంటే బూతులు మాట్లాడతావా? భయం ఉంటే పోఖరి ఆశాలు, పిల్ల చేష్టలు, బజారుల మీద బరి తెగించిన బ్రతుకులు. దేవుడంటే భయం ఉంటే ఇలా బ్రతుకుతావా? దేవుడంటే భయం లేకే నాకేం జరగట్లేదుగా, నాకేం కావట్లేదుగా, ఇంకా నేను ఎంత తింటున్నానుగా, నాకు కావాల్సింది నాకు దొరుకుతుంది కదా, ఇంకా నాకేంటి? దేవుడంటే భయము లేదు. రాసి పెట్టుకోండి. అతి త్వరలో దేవుడి భయం అంటే ఏంటో ప్రజలు చూస్తారు. ఆమేన్. అతి త్వరలో దేవుని భయం అంటే ఏంటో ఇలాంటి ప్రశ్నలు అందరూ చూస్తారు. బరితెగించిన జీవితాలు. ఇలాగ దేవుడన్నా దేవుడి భయం అన్నా ఖచ్చితంగా ఒక్కొక్కడికి దేవుడి భయం పుట్టుడుగాక. ఒక్కొక్కడు వస్తారు. ఏం పర్లేదు, భయం ఉండాలండి ప్రభు అంటే. చిన్న తప్పు చేస్తున్నా భయం ఉండాలి. మందిరంలో ఎలా ఉండాలి? నువ్వు నీ క్యారెక్టర్ కాపాడుకోమని 1,00,000 సార్లు చెప్పాను. నీ క్యారెక్టర్, క్రైస్తవుడు అంటే అంతే కదండి. క్యారెక్టర్ అంటే ప్రవర్తన నువ్వు ఎలా నిరూపించుకుంటావు? ఎన్నిసార్లు చెప్తున్నానో తెలుసా నేను. ఆశీర్వాదానికి ఇవేనండి. ఇంకా పెద్ద పెద్దగా ఇంకేమన్నా చెప్పండి. ఆశీర్వాదం కావాలంటే ఇంకేం చేస్తారు మీరు? ఏం చేస్తారు? నా తెలియగలుగుతున్నారు. నల్లపొడి ఏమన్నా కోసి కూరండి దేవుడికి పెడతారా? కూరిపోతూ తెచ్చి బలిచ్చి భోజనం ఉండి కట్టంతటికి పెడతారా? బియ్యం కట్ట తెస్తారా? కానుకలు ఇస్తారా? ఆశీర్వాదం కావాలంటే ఏం చేస్తారు? చెట్టు చుట్టూ ఒక ప్రదర్శనలు చేస్తారా? పొర్లు గండాలు మోకాల మీద అనడం పనికి మన ఆశలేటువంటి ఇయ్యమని. ఆశీర్వాదం కావాలంటే దేవుడిని భయభక్తులు కలిగి జీవించండి. 2025 అంతా కూడా కాల్చి తగలబెట్టేశారు. తగలబడిపోయింది 2025 అంతా కూడా. భయం ఉందా? భక్తి ఉందా ప్రజలకి దేవుడు అంటే? కనీసం ఈ ప్రారంభ వారం నుంచి అయినా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ఆయన మీకు ఇచ్చుచున్నాడు. ఆయన మీకు ఇచ్చుచున్నాడు. ఇస్తాడు. భయము భక్తి చాలా. భయం లేకేగా ఒక్కొక్కడు ఎన్ని న్యాసాలు వేసాడు మందిరాల్లో 2025లో. దేవుడంటే భయం ఉందా ఒక్కడికన్నా? మందిరంలో ఎన్ని న్యాసాలు వేసాడు ఒక్కడికంటే దేవుడు అన్న భయం. ఏం జరగట్లేదనా? కాటలు ఎక్కడ పడితే వాడికి తెలియదు.
దేవుడు కోరితే ఎక్కడ పడతాయి ఎవడికి? ఎందుకులే నా పిల్లలే కదా అని ఊరుకుంటున్నాడు. నేనే తక్కువ, నాన్ను కొడితే మళ్ళీ నేను ఎక్కడ పడితే నాకే తెలియదు. సేవకుడు ఒకటి, విశ్వాసులు ఒకటా? ఎవడన్నా దేవుడి దృష్టిలో ఒకటే. నేను తప్పు చేస్తే నన్ను కొడతాడు, మీరు తప్పు చేస్తే ఆలోచించండి. భయం ఉండాలి దేవుడు అంటే. ఏముండాలి? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా. మీ పిల్లలు మీ మాట వినకపోతే మీరు కొడతారా? భయం లేదా? చెప్పే మాట అంటే నీకు భయం లేదా? ఆ నెక్లెస్ ఏంటరా, ఆ మాట వినవేంటరా నువ్వు అని తల్లి కొట్టిద్దా కొట్టదా? యేసు ప్రభువే కనుక నేను కొట్టాలనుకుంటే ఇప్పుడు సత్యదానికి సత్యవాడి జాలిపడి వదిలేస్తున్నాడు. కానీ నీ పిల్లడి మీద జాలి కలిగిందా? కాట్లకు ఒక మీద పడిపోతా వాళ్ళ మీద, పిచ్చుకోక ఎగిరినట్టుగా ఎగురుతా వాళ్ళ మీద. ఆపుకోలేవు ఆత్రం. నా కొడుకే నా కూతురే కదా, చెప్పే విధానంలో చెప్పుకుందాం ఉండదు. పిచ్చుకోక మీద పడినట్టుగా వాళ్ళ మీద పడిపోతాం. శివరాకరగా వాళ్ళు మొండోళ్ళయి బండరాళ్ళయి మాట అయినప్పుడు తగలబడతాడు. దేవుడు కూడా అందుకే కొట్టకుండా ప్రేమతో చెప్తున్నాడు. దేవుడు ఎందుకు ప్రేమతో చెప్తున్నాడు తెలుసా? మొండోళ్ళు అయిపోతారు, అలవాటు అయిపోతుంది దెబ్బలాడికి, ఈ పప్పకి ఇచ్చేస్తాడు. అందుకని మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఆయన కూడా ఒకవేళ కొట్టాలనుకుంటే నీకు అర్థమైనట్టు చెబుతున్నాడు. ఇంటే మనమే బాగుపడతాం. స్తోత్రం చెప్పండి. భయం ఉండాలి దేవుడంటే. దేవుడంటే భయం లేక చాలా మంది ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. సేవకుల్లా ఉండట్లేదు. భయం ఉన్న సేవకులకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సేవకుడు నేను చాలా మందిని చూశాను. తెల్లారులంగా నేను వాట్సాప్లో స్టేటస్ పెడతాడు, ఫేస్బుక్లో స్టేటస్ పెడతాడు, ఇన్స్టాలో స్టేటస్ పెడతాడు. స్టేటస్లో భక్తి చూపిస్తాడు. వీడు బతుకులో లేదు. బైబిల్ సిద్ధాంతాలు వీడు పాటించడు. సేవకుని వెంబడించడు. సేవకుని వీడు గౌరవించడు. దేవుని వాక్యం వీడికి తెలియదు. అరే మొన్నగా నేను ఒకరిని అడిగాను, నేను మంచి సమరయుడు స్టోరీ తెలుసా అని. నాకు తెలియదు అన్నాడు. ఇక ఆడు భక్తుడా? ఇక క్రైస్తవుడా? ఎందుకన్నా పనికొస్తాడా? అసలు దేవుడు అంటే భయం ఉందా? బైబిల్లో వచనాలను ఎలా చదువుతాడో తెలుసా? వీళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా మళ్ళీ చేసుకుంటారు. దేవుడు చెప్పినట్లుగా చదివి తగలబడే బ్యాచే కాదు ఇది. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? తెల్లారు లగ్గానే మేము భక్తులు అని స్టేటస్లు పెడతారు. ఎందుకు రా నాలుగు తీసుకోడాక నీ భక్తి? ఒకరోజు ఉంటుంది ఇలాంటి వాళ్ళందరికీ. ఖచ్చితంగా రోజు మోకాళ్ళ కింద తలబెట్టుకుని ఆడవాలి. ఆ రోజు ఎక్కడ రావచ్చు? తీర్పు సింహాసనం ఎదుటి రావచ్చు. అది కర్మ. స్తోత్రం చెప్పండి. భయం ఉండాలి దేవుడు అంటే. మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? యెహోవా భక్తులం అని చెప్పి ట్యాగులు పెడతారు. ఎక్కడ? డీపీల దగ్గర. అటు పేర్లు బదులు నాకు రాదు. యెహోవా భక్తులు అని చెప్పి ట్యాగులు పెడతారు. ఇలా ఎవడికి రా నువ్వు భక్తుడివి? యెహోవా కాదు, వెలుగుదూతకి నువ్వు భక్తుడివి. ఆడు చెప్పింది చేయడమే నీ జీవితం. ఆడు ఆడించినట్లు ఆడటమే నీ బతుకు. ఆడు అటు తిరగమంటే అడు తిరుగుతావు, ఇటు తిరగమంటే ఇటు తిరుగుతావు, డొల్లమంటే డొల్లాడుతావు, పిల్లి కొట్టమంటే పిల్లి కొడతావు. వెలుగుదూతకు భక్తులు వీళ్ళు. దేవునికి భక్తులు. నిజంగా భక్తి అన్న పదానికి అర్థం తెలుసా? నిజంగా భక్తి అన్న పదానికి అర్థం దేవుడి హృదయాన్ని గుర్తించాలి. దేవుడి మనసుకు దగ్గరగా రావాలి. ఆలోచించుకోండి. దేవుడు చెబుతున్నాడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఇచ్చుచున్నాడు. రాసుకున్నావా? ఏమి ఇస్తాడు? నాకు ఫలానాలు కావాలంటే ఆయన ఇస్తాడు. భయభక్తులు కలిగి దేవుణ్ణి వెంబడించు. అంతకుమించి ఏమని చేయమని చెప్పావా? చెప్పండి. చేయమని చెప్పావా? చెప్పినా మీరు చేయదంటే ఏదో పెద్ద చెప్పలేదు అంటున్నారు. చెప్పినా మీరు చేయరు. చెప్తే చేయదంటే నాకు ఎందుకు బాధ? గొంతు బొంగురిపోయి ఫ్లమ్ పట్టేసి అల్లం మొక్కలు, లవంగం మొక్కలు, బిర్యానీ మసాలాని నవ్వులుకుంటూ నేను వాక్యం చెప్పాలి. కూరల్లో బిర్యానీ వేసే మసాలా మేము నవ్వాలి. మా గొంతులు బాగుండడానికి. ఒక పాట పాడాలంటే గొంతు బొడ్డు ఊపిరి ఇక్కడ నుంచి నాభి నుంచి వస్తుంది మాకు. ఎక్కడి నుంచి పాడను నేను, ఎక్కడి నుంచి పాడుకుంటూ రావాలి. ఎక్కడి నుంచి పాడితే పీలగలే మా గొంతులని. దేవుడు ఏదైతే చెబుతున్నాడో అది చేసిదేనే ఆశీర్వాదం, లేకపోతే అడుగుతాడు. రెండు మాటలు రాసి పెట్టుకుని అంతే. నువ్వు ఎంత తోడువైనా సరే
కాబట్టి ఈరోజు దేవుడు ఏం చెప్పాడు? ఇచ్చుచున్నాను. నాకు చాలా కోరికలు ఉన్నాయి ప్రభు, నాకు ధనం ప్రభు అని అడుగుతున్నా, ఇస్తాడు. దేవుడు మాట్లాడతాడు ఇవన్నీ. నేను ఏదో రాసుకుని వచ్చింది కాదు, ఇచ్చుచున్నాడు. విశ్వాసం ఉండాలి. చాలా మంది క్రైస్తవులకి ఇంకా 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 చెప్పి 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 చాలా బాగా వేస్తారు. ఎనివే ముగించేస్తారు. సాయంత్రం మనకు 2వ ఆరాధన ఉంది. ప్రతి ఆదివారం మొదటి కూటమి ఇలాగే ముగిస్తాం కదా, సాఫ్ట్గా. కాబట్టి ఆరోగ్యమైన, ధనమైన, సంతోషమైన, సమాధానమైన, చిరకాలం, శాశ్వత కాలం నీ ఇంట నిలబడాలంటే అది నువ్వు సంపాదించుకుంటే నిలబడేది కాదు. దేవుడి ద్వారా వస్తే స్థిరంగా నిలబడిపో. ఇక్కడ మీరందరూ ఇలా చక్కగా మీ భక్తి జీవితాలు దేవుడికి అప్పగించుకుంటారని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరం గడువు పెట్టాం. 2025 చేసిన తప్పులకు చేయకండి. 2025లో మీరు చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. 2026లో ప్రాణం పైన మందిరం విడిచిపెట్టండి. కాస్త లేట్ అయినా 10 నిమిషాలు ప్రార్థన చేసి తిని పడుకోండి. లేటుగా లేచిన ప్రార్థనతోనే రోజును ప్రారంభించండి. బైబిల్ చదువుకోండి. సేవకుడికి దేవుడికి దగ్గరగా ఉండండి. ఇంకా నమ్మకత్వాన్ని కాపాడుకోండి. దేవుని యొద్ద భయభక్తులు కలిగి జీవించండి. పునరావృతం అవ్వకూడదు. తప్పులు మరలా రిపీటెడ్గా మళ్ళా నువ్వు తప్పులు చెయ్యకూడదు. చేతనైతే సరిదిద్దుకో. చేత కాకపోతే పాదాల మీద పడి అడుగు, బతుకు మార్చేయ. తప్పకుండా 2026 నీకు దీవెనకరంగా ఉండును గాక. ఆమేన్. ఇంతకు మించి ఏం చెప్పదలుచుకోలేదు. చాలా పనులు ఉన్నాయి. మళ్ళీ సాయంత్రం మెసేజ్ రెడీ అవ్వాలి. చాలా పెద్ద మెసేజ్ ఉంటుంది సాయంత్రం. త్వరగా వస్తారని ఆశపడుతున్నారు. సాయంత్రం ఇబ్బంది పెట్టద్దు. త్వరగా 2 గంటల ప్రసంగాలు ఎక్కడి నుంచి 1:30 పైన ఉంటాయి. 1:40 ప్రసంగాలు చెప్పాడు. ఇక్కడ లేదు. మినిమం 1:30 పాటు ప్రసంగం ఉంటుంది ప్రతి డే. బుక్ తెచ్చుకోండి. ఇక్కడ నుంచి నేను ఏదైనా గ్రంథం గురించి మాట్లాడితే, ఉదాహరణకి సాయంత్రం ఆదికాండం గురించి మాట్లాడతాను. ఆదికాండంలో ఉన్న విషయాలన్నీ చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. అర్థమైంది నేను మాట చెప్పినది. ఇప్పుడు సాయంత్రం ఆదికాండం గురించి నేను మాట్లాడతాను. ఆదికాండం పుస్తకం గురించి చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. నోట్స్లో పెట్టుకోండి. ఆదికాండం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఆదికాండంలో ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి, అందులో జరిగిన సందర్భాలు ఏమిటి, వీటిని ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. నేను ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యి పుస్తకాలు చదువుకోండి. 3,000 రూపాయల పుస్తకాలు అయితే కొన్ని ఇంట్లో పెట్టుకుని దాచుకోండి. పుస్తకాలు మెయింటైన్ చేసి ఒక కొత్త బుక్ పెట్టుకోండి. ఒక ప్రభులు పెట్టుకుంటే వచ్చేది. ఏ రోజు ఎందులో నుంచి మాట్లాడితే ఆ గ్రంథం మళ్ళీ నేను చెబుతాను. కాబట్టి సిద్ధపడరండి. బళ్ళారాధన అందరికీ చెప్పండి. నేను గ్రూప్లో మెన్షన్ చేస్తాను, వాట్సాప్ డీపీలో పెడతాను, స్టేటస్ పెడతాను, అన్ని చేస్తాను. సిద్ధపడి సాయంత్రం రండి. ప్రభు 2వ ఆరాధనను ఘనంగా జరిగించును గాక. అందరికీ ప్రభు పేరు నా వందనాలకు శుభాలు తెలియజేస్తున్నా. ప్రభు మేము దీవించును గాక. మంచిది. చాలా సంతోషం అండి. ప్రార్థన చేసుకొని మనం ముగించేసుకుంటాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకొని మీరు అలాగే ప్రభువుని స్తుతించండి. ఒక 5 నిమిషాలు నేనేం మాట్లాడను, మీరే స్తుతించాలి. దేవుడు ఈరోజు మాట్లాడాడు కదా, నేను నీకు ఇస్తున్నాను అని. నాకు ఇవ్వు ప్రభువా. నాకు ఇవ్వు ప్రభువా అని మాట్లాడండి. ఏం కావాలో అడుగు దేవుడిని. ఏం కావాలో దేవుడిని అడుగు. దేవుడు అంటున్నాడు, నేను మీకు ఇచ్చుచున్నాను, నేను మీకు ఇచ్చుచున్నాను. ప్రభువా ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నివ్వండి, ఆర్థికమైన వనరులు మీరు మాకు ఇవ్వండి, మా పిల్లల భవిష్యత్తు మాకు ఇవ్వండి, మా కుటుంబంలో శాంతి సమాధానం మీరు మాకు ఇవ్వండి. ప్రార్థన యెహోవా ఇచ్చుచున్నాడు. ఏం కావాలో అడుగు దేవుణ్ణి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమందు అది నీకు దొరుకును గాక. నిశ్చయముగా నా దేవుడు నీ జీవితంలో నూతన కార్యములు జరిగించును గాక. ఒక అద్భుతములు జరిగించును గాక. ఒక ఆశ్చర్య కార్యము
నీ జీవితంలో ఈ 2026లో నా దేవుడే జరిగించునుగాక. నిశ్చయముగా నీ ప్రార్థన ఆలకించునుగాక. నీకు జవాబు వచ్చునుగాక. నా దేవుడు నిన్ను దర్శించునుగాక. ఆయన ఆత్మ నిన్ను తాకునుగాక. నీకు విడుదల విమోచన కలుగునుగాక. యెహోవా ఇచ్చుచున్నాడు. అడగండి దేవుడు. మీరందరూ దేవుడిని అడగాలి. అయ్యా నాకు పలానా కావాలయ్యా అని అడగండి. అడగండి. 8 నిమిషాల సమయం మీ మధ్యలో ఉంది. అడగండి. నాకు ఆరోగ్యం కావాలి, నీ చర్చిలో నేను కూర్చొని నీ పని చేయాలయ్యా. నాకు ఆరోగ్యం కావాలి, చర్చిలో వచ్చి వెళ్ళిపోవడం కాదయ్యా, నీ సేవ చేయాలి, అన్న పక్కన ఉండాలి. అడగండి. నాకు ధనం ఇవ్వయ్యా, నీ చర్చి కోసం ఖర్చు పెడతానని అడగండి. అడగండి. మీకేం కావాలో ప్రభువుని అడిగి తీసుకోండి. దేవుడు చెప్పాడు, నేను నీకు ఇచ్చుచున్నాను, నేను నీకు ఇచ్చుచున్నాను. ఆరోగ్యం ఇస్తున్నాడు, అప్పులు తీరుస్తున్నాడు, భర్తను బాగు చేస్తున్నాడు, బ్రతుకులు నూతనంగా మలుస్తున్నాడు. అందరూ ప్రార్థన చేసుకోండి. ఏం కావాలమ్మా? మంచిగా పోషణ లేదండి మా ఇంట్లో, కనీసం తినడానికి కూడా మా జీవితాలు బాగోలేదంటావా? దేవుని అడుగునన్నా. ఏమంటే మా ఆయన తాగడానికి రోజంతా ఖర్చు పెట్టేస్తున్నాడు తన సంపాదన. మంచి పోషణ మా ఇంట్లో లేదండి. పిల్లలకు కానీ నాకు కానీ ఇంటి కరెంటు బిల్లు కట్టే స్తోమత నాకు లేదండి. నా భర్త ధనమంతా త్రాగుడికి ఖర్చు పెడుతున్నాడండి. అందుకనే ప్రభు అంటున్నాడు, మంచి రోజులు నీకు ఇచ్చుచున్నాను, మంచి భవిష్యత్తు నీ పిల్లలకు ఇచ్చుచున్నాను, నీకు ఆహారం ఇచ్చుచున్నాను. 111వ కీర్తనలో ప్రభు మాట్లాడాడు. మంచి భోజన పదార్థములు ప్రభు నీకు ఇచ్చుచున్నాడు, సమృద్ధి నీకు ఇచ్చుచున్నాడు, శాంతిని నీకు ఇచ్చుచున్నాడు, సమాధానము నీకు ఇచ్చుచున్నాడు. ఆయన నీ పక్షమున కార్యం నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. మనస్ఫూర్తిగా అడగండి. అడిగే వాటి కంటే అందరూ ప్రార్థన చేసుకోవాలి. ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవో యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవో యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే. నువ్వేం అడుగుతున్నావు దేవుడు? వాటి కంటే. నీవు ఈ వేటిని ఊహిస్తున్నావు, వాటి కంటే అధికంగా చేస్తాడు. నీకేం కావాలి? నన్ను అడుగుము, భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. నేను నీ తండ్రిని, నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగు. అడగండి. 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 దేవుణ్ణి అడగండి. అల్పమైన వాటిని ఆశించును నీ హృదయం, అధికమైన మేలను దాచును నీ మంచితనం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేలను దాచును నీ మంచితనం. అవునా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ప్రార్థించండి. ఏది నిన్ను కోరాలో ఎరగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరగదు నా వెర్రితనం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా చేయగల
చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. ప్రార్థన చేసుకోండి బలంగా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అయ్యా నాకు ఆరోగ్యం ఇవ్వయ్యా, అయ్యా నా అప్పులు తీర్చయ్యా, అయ్యా నా భర్తను నాకు ఇవ్వయ్యా, నా బిడ్డలను మార్చయ్యా, నా కుటుంబాన్ని చక్కదిద్దయ్యా, అయ్యా నా బ్రతుకులు మేలు చేయగలవా, అయ్యా నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నువ్వే దేవుడవు, నువ్వే దిక్కు, నువ్వే నా సారథి, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. అయ్యా అయ్యా నాకు ఇవ్వు ప్రభువా, నీకోసం బ్రతుకుతానయ్యా, నాకు ఏది ఇచ్చినా నీకోసమేనయ్యా. నాకు డబ్బు ఇస్తావా, నీకోసం ఖర్చు పెడతానయ్యా. నాకు ఆరోగ్యం ఇస్తావా, నీకోసం కష్టపడతానయ్యా. నాకు మంచి భవిష్యత్తు ఇవ్వయ్యా, నెమ్మది శాంతి సమాధానం ఇవ్వయ్యా. నీ సన్నిధిలో నీ కొరకు సాక్షిగా వాడబడతానయ్యా. అడగండి, అడుగుడి మీకు దొరుకుడు. ఇంతవరకు మీరు అడగలేదు, ఇప్పుడు అడగండి. దేవుడు చెప్పాడు కదా ఇస్తాను అని, ఇచ్చి ఉన్నాడు, యెహోవాయే ఇచ్చి ఉన్నాడు. అడగండి, నాకు ఇవ్వు ప్రభువా. ఈ వాగ్దానము నెరవేర్చబడాలి. ఏ వాగ్దానం ఇచ్చాడు? నెరవేర్చమని అడుగు. అడుగు. దేవానికి వందనాలయ్యా, వందనాలు వందనాలు. లైవ్ చూస్తున్న వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారిని కూడా మీరు బలపరచండి. సంఘ బిడ్డలను జ్ఞాపకం తెచ్చి ఒక్కొక్కరిని బలపరచండి, స్థిరపరచండి. వారికి మీరు ఇవ్వండి. తన యందు భయభక్తుల గల వారికి ఆయన ఆహారము ఇచ్చుచున్నాడు, ఆరోగ్యము ఇచ్చుచున్నాడు, ధనమును ఇచ్చుచున్నాడు, సంతోషము ఇచ్చుచున్నాడు, సమాధానము ఇచ్చుచున్నాడు, శాంతిని ఇచ్చుచున్నాడు, సమృద్ధిని ఇచ్చుచున్నాడు. ముదిమి వచ్చేంత వరకు నేను ఎత్తుకొనుచున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్. నీ అనారోగ్యానికి కారణం ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నా. ఇంట పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు సరైన విధానం లేక, సరైనటువంటి భక్తి లేక, ఇంటి వారందరూ లోకానుసారంగా ఉండబట్టి, వేషధారులుగా ఉండబట్టి, నీ ఒక్కడమే దేవుడి కొరకు నిలబడటం చూసి సాతానుడు నిన్ను లాక్కుపోవాలని నీ ఇంట తిష్ట వేసుకుని కూర్చొని నిన్ను బాధపడుతున్నాడు, నిన్ను భయపడుతున్నాడు. నీ ఇంటిలో ఉన్నటువంటి మిగతా వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రభావం నీ మీద పడుతుంది. ఇంటిలో సర్పంలో జాడ కనబడుతుంది, ఇంటిలో చీకటి ప్రభావం కనబడుతుంది. ఆరోగ్యం రాకపోవడానికి కారణం ఇంటి పరిస్థితులు మెరుగుపరచబడాలి. ఇంటి పరిస్థితులు మెరుగుపరచబడాలి. ఇంటిలో నుంచి సాతానుడు బయటికి వెళ్తే కానీ నీకు ఆరోగ్యం రాదు. నీ ఇంటిలో భక్తి లేకపోతే నువ్వు అక్కడవే గెలవలేవు. నీ బలం సరిపోవట్లేదు, ప్రార్థన జరగట్లేదు, అక్కడ నడిపింపు రావట్లేదు, భయం, కలవరం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం మొదటి వారం, మొదటి నెల, మొదటి ఆరాధనలో నీ ఇంటి పరిస్థితులు అంత మెరుగలుగు. Raise up power in the name of Jesus. Holy Spirit in the name of Jesus. దేవాన్ని సేవకులుగా ఆజ్ఞాపిస్తున్నా. ఇంటిలో జరబడినటువంటి ప్రతి చీకటి యేసు నామములో లయపరచబడాలి. ఇప్పుడే నీ వెలుగు ప్రక్షింప చేయబడాలి. నీ వెలుగు కలగాలి. నీ మహిమ, నీ మేఘం, నీ శక్తి ఆ గృహాన్ని తాకాలి. ప్రతి చీకటి కాల్చబడాలి. కారణాన్ని చూపించే దేవుడు నీ బిడ్డలకు చూపించండి. మూలం ఎక్కడ చూపించండి, శేషములు ఎక్కడ కాల్చండి.
Fire, fire, fire in the name of Jesus. Thank you, Father. ప్రార్థించండి. ప్రార్థించండి. చివరి ముగింపు ప్రార్థన. దేవుడు మీకు ఇచ్చుచున్నాడు. థ్యాంక్ యూ హోలీ, థ్యాంక్ యూ హోలీ. దేవ మీరు మాకు కనపరచండి. వివేచన ఆత్మ వరపలు మీరు మాకు వివేచించే కృప మీరు మాకు. నీ భర్తను పట్టి పీడించేస్తున్న త్రాగుబోతు దయ్యం కుదురుగా ఉండనివ్వట్లేదు. మారాలన్న మనసు అతనికి ఉంది, కానీ మారకుండా ఒక భ్రష్టాత్మ పట్టి పీడిస్తుంది నీ భర్త. నిత్యము మద్యం దుకాణాల్లోనే నిలబెడుతుంది నీ భర్త. అది క్రూరమైనది. ఇంతకు ముందు నీ ఇంట్లో కనబడినది. దాని మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు దేవుడు. నిలబడు, నిలబడు. ఆల్రెడీ ఒకసారి నీ ఇంట్లో కనపడింది. అది నీ భర్త మీద విపరీతమైనటువంటి దాడి చేస్తాడు. మధ్య దుకాణంలో నిలబెడతాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ఉపవాసాలు, జాగరణాలు చెయ్యి. ప్రభు పాదాలు విడవకు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, యుద్ధం చేస్తాను. నీ శక్తి సరిపోవట్లేదు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ప్రభువా, నీ కుమారుణ్ణి బట్టి పీడిస్తున్న త్రాగుబోతుంది ఇప్పుడే కాల్చబడాలి. యేసు నామములో కాల్చబడాలి. థ్యాంక్ యూ హోలీ. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. మౌనంగా ఉండొద్దు. ప్రార్థించండి. దేవుని ఆత్మ మాట్లాడుతున్న సమయం. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అగ్ని శక్తి చేత నింపుతున్నది. మాట్లాడే సమయం. దేవా, దేవా, ఇక్కడ తాగుతున్న ప్రతి వ్యక్తి వెనక ఒక చీకటి ఆత్మ పడుతుంది. చెల్లి, భర్తను కూడా అది కుదురలేకుండా చేస్తుంది. ఇంట్లో గొడవలకు కారణం అదే, సమస్యలకు కారణం అదే, అనుమానాలకు కారణం అదే, చిన్నపాటి తగాదాలకు కారణం అదే. ఇంటి గోడల మీద తిరుగుతుంది. నీ ఇంటి ఎదురు గోడ మీద తిరుగుతుంది. కాలనీ మొత్తంగా వాడు జల్లెడ వేస్తున్నాడు. అందులో నీ భక్తున్నాడమ్మా. జాగ్రత్త పడు, జాగ్రత్త పడు, జాగ్రత్త పడు, జాగ్రత్త పడు. ప్రభు కాల్చండి. వీధి గోడల మీద తిరుగుతున్న చీకటి ఆత్మలు, గృహాల చుట్టూ అల్లరి రేపుతున్న చీకటి ఆత్మలు, త్రాగుబోయిస్తున్న చీకటి ఆత్మలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది ఇప్పుడు అగ్ని, అగ్ని వాటి మీద కుమరించండి. శేషము లేకుండా కాల్చున్నారు. దేవానికి వందనాలు. ప్రభువా మీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. దేవా, బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్న సంఘాన్ని, ప్రజలను, ప్రాంతాన్ని, ప్రతి గడప, ప్రతి గుమ్మం ప్రభువా మీకు అసాధ్యమైన లోపల ఏది లేదు. సాతానుడు శీఘ్రముగా మా కాళ్ళ క్రింద కనకదొరుకుదురుగా. నేను చూస్తున్నాను, వాడు మన కాళ్ళ కింద. సేవకుడి కాళ్ళ కింద సాతాను ఉంచాడు దేవుడు. సేవకుడి కాళ్ళ క్రింద ఉన్నాడు. భయపడుతున్న సంగమా, దేవుడు మన పక్షాలు ఉన్నాడు. నేను చూస్తున్నాను. వాడు మన కాళ్ళ కింద ఉంచాడు. దేవుడు నిలబడి పోరాడాలా, ప్రార్థించాలా. దేవుడు చెప్పాడు, నీకు ఇస్తున్నా. మొదటి నెల మొదటి ఆదివారం మొదటి ఆరాధన ప్రభు నీతో మాట్లాడండి. నేను నీకు ఇస్తున్నాను, నేను నీకు ఇస్తున్నాను. ఏం కావాలో కోరుకో. దైవికంగా దేవుడి చిత్తానుసారంగా. హల్లెలూయా. మీ అందరికీ ఒక చిన్న ప్రార్థన.
పరిశుద్ధుడైన వాడా మహోన్నతుడా దేవుని పొందరాలి. కూడి వచ్చిన బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్న ఒక్కొక్కరిని పేరు పేరును దర్శించండి. చెల్లెలాహరిని బాబుని ప్రభుని జ్ఞాపకం తెచ్చుకో అయ్యా. తమ్ముడు తిమోతి తన కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకో. లావణ్యం తన కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకో. నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకో. చెల్లి గన్ను అమ్మాయి నాన్న తమ్ముని జ్ఞాపకం తెచ్చుకో. అక్క కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకో. రాలేకపోయినా రావాల్సిన బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకో. మీ ఆత్మ నడిపి మాకు అనుగ్రహించు. సాయంత్రం 2వ వారం ఘనంగా జరిగించు. ఆశీర్వాదకరంగా జరిగించు. అధికారిగా ధనం బాధపడుతున్నాం. సాయంత్రం వచ్చి వారు గొడవ చేయకుండా మీరు కాళ్ళు పట్టుకుంటున్నాం. మీరు మాకు సాయం చేయండి. మందిరం ముందుకు వచ్చి గొడవ చేస్తే మాకు తినడానికి లేకపోయినా అవమానాలు, రోడ్ల మీద ఉన్నారు. ఒకవేళ అది నీ చిత్తమైతే తలొచ్చుతున్నా నీ సేవకులుగా నీ చిత్తమే నేను జరుగుతుంది కాక సంతోషం. నాకు అదే సంతోషం. నువ్వు ఏం జరిగించినా నాకు సంతోషం. నీ కృప నాతో ఉండదని నమ్ముతున్నాను. ప్రభు ఈరోజు మీరు సండే స్కూల్ పెడుతున్నారు. ఆత్మల దగ్గర ఏస్తున్నాములు ఘనంగా జరుగుతుంది కాక. అలాగే బల్లారాలను మా బిడ్డలకు సిద్ధపడి వచ్చుదురు కాక. సమస్తము సమకూర్చి మీరు జరిగించుదురు కాక. కృప వెంబడి కృపను మీరు కుమ్మరించుదురు కాక. మీ కృప కనికరమును తోడుగా వచ్చుదురు కాక. మీరు మా పక్షములు మీరు నిలబడుదురు కాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకొదురు కాక. బ్రతుకులో తప్పుడు క్షమించి మన్నించి యారు ముగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోవాలి. మీరు చూపించినా చెప్పిన ప్రతి విషయాన్ని మీరు జాగ్రత్తగా పాటించడానికి మాకు శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ఇవ్వండి. ఈరోజు మీరు మాట్లాడారు. ఆ మాటలు తగ్గట్టుగా మా బ్రతుకులను ఉంచుకుంటాం. దయచేయించుకుంటాం. యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థించి నిశ్చయముగా ప్రార్థన ఫలం పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, వాది క్రియ గణంత నాశనం. ప్రభు యేసు నామమునకి సంపూర్ణ విజయం కలుగునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు వారి కృప, ఘన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసం మనకు సంఘమునకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు వచ్చిన మీకును మీకు చూపాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవమునకు సంఘమునకు సేవకునికి దేవుడే తోడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రభువా, ఈరోజు చెప్పిన వర్తమానం వాక్యం మా వెనుకట్లో ఫలభరితంగా ఉంచండి దయవా అని చెప్పి మీరందరూ ప్రార్థన చేసుకోండి. తప్పకుండా నా దేవుడు మీ జీవితాల అద్భుతాలు జరిగించును గాక. ఆమేన్. మంచిది.